హంసకథలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హంసకథలను మీరు ఆదరిస్తున్న అందరికీ నాకు శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మన మోటివేషనల్ స్టోరీలో అది ప్రపంచం మన బతుకు మనం బతుకుతుంటే అది తినంగా బతకనే ఒక రకంగా చెప్పాలంటే పనికి మాలిన వాళ్ళు ఎక్కువ అంటారు, పనికి వచ్చే విషయం తక్కువ ఉంటుంది. వాటిని ఏం పట్టించుకోకూడదు. మనం పట్టించుకోవడం మన ముందుకు మన లక్ష్యం వైపు వెళ్ళాలనే విషయాన్ని మీకు చెప్తూ ఒక కథ చెప్తాను. అనగనగా ఒక విద్యార్థి ఉండేవాడు. 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. అతను చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు. అయితే బాగా చదువుకునేవాడు కూడా. ఈసారి 10th క్లాస్ పరీక్షలు వచ్చాయి. వచ్చినప్పుడు ఏమైందిరా అంటే ఆ క్లాసులో కూడా టీచర్ గారు అందరూ కూడా ఇతని మీద అతని పేరు గోపాల్. గోపాల్ వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారు చదివిస్తారు. వాళ్ళ అమ్మగారు ఏంటంటే పాలు, పెరుగు, ఆ పాల ప్రొడక్ట్స్ అంటే ఒక మిల్క్ బూత్ లాగా గేదెలు 2-3 ఉంటే పాలు పిండి అమ్మడం, అందరికీ ఇవ్వడం, పెరుగు తయారు చేయడం. ఈ ఒక్కగానొక్క కొడుకు గోపాల్ని బాగా చదివించుకోవడం చేస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళ అమ్మ ఒక్కతే కష్టపడుతున్న ఉద్దేశంతో కొంత సమయాన్ని ఉదయం సాయంత్రం కూడా ఈ గేదెల్ని కడగడం కానీ, గేదెలకి మేత వేయడం కానీ, అలాగే గుగ్గులు పెట్టడం కానీ, కుడి తాగించడం, ఈ పనులన్నీ ఇతను కూడా షేర్ చేసుకున్నాడు. అలాగే ఇంటి పనులు, ఎక్కడికైనా పాలు ఎవరికైనా పోసిరారంటే గోపాలు వెళుతూ కొంత సమయాన్ని వాళ్ళ అమ్మకి ఇవ్వాలి, మనకి ఎవరూ లేరు, అమ్మ ఒక్కతే కష్టపడుతుందనే భావంతో గోపాలు ఉండేవాడు. ఇలాగా చదువుకునే సమయంలో కొంత దీన్ని ఖర్చు పెట్టడం వల్ల కొంత పోయేది పాప ఆ గోపాలకి. ఇలా అయ్యేసరికి క్లాసులో తెలివైన వాడు, మొత్తం అన్ని పాఠాలు చెప్తాడు, మాస్టర్లు కూడా బాగా కష్టపడి చదువుతాడు అని, ఇతనికి మార్కులు బాగా వస్తుందని అభినందించేవారు. అలాంటిది ఏమైందంటే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి గోపాల్కి మార్క్స్ బాగా తక్కువ వచ్చి మొత్తానికి పాస్ అయ్యాడు అనమాట. ఎందుకు? ఇతనికి సమయం దొరకలేదు, సమయం చిక్కలేదు, తల్లికి కష్టపడుతుందనే భావంతో సేవ చేయడం వల్ల. సరే, ఒక్కోసారి మనం బాగా చదువుకున్న మార్క్స్ తక్కువ ఆ పరీక్షల్లో విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన విద్యార్థుల అనుభవం ఏంటంటే మనం బాగా చదివిన పేపర్ కష్టంగా రావచ్చు, ఆ సమయానికి మనం సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవచ్చు, ఇవెన్నో ఉంటాయి. మనకు అదే సమయానికి ఏదైనా ఇబ్బంది కలగచ్చు. ఇవన్నీ ప్రభావం కూడా మన మార్క్స్ మీద పడతాయి. అయితే ఈ గోపాల్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల ఆ ఊళ్ళో అందరూ కూడా, స్కూల్లో టీచర్లు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా, అరే గోపాల్ ఫస్ట్లో వస్తారా, స్కూల్ ఫస్ట్ వస్తారా అని అభినందించడం, మిగిలిన వీళ్ళందరికీ కొంచెం ఈర్ష్యాద్వేషాలు కలగడం, ఆ ఊర్లో జనాలు అందరూ కూడా వీడి మీద ఒక టార్గెటెడ్ చైల్డ్ లాగా, టార్గెటెడ్ స్టూడెంట్ లాగా అలా ఉండేవారు అన్నమాట. ఎప్పుడైతే ఈ మార్క్స్ తక్కువయ్యాయో అప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ వీడి మీదే టార్గెటెడ్ దాకా అనగా టార్గెట్ రాకపోయేసరికి వీళ్ళందరికీ ఏదో పోయినట్టుగా ఫీల్ అయిపోయి అలాగా ఇంటర్మీడియట్లో చేరదాం, 11th క్లాస్ ఇంటర్మీడియట్ చేరదాం అని అనుకుంటుంటే ఆ రిజల్ట్ వచ్చిన రోజు నుంచి ఆ చుట్టూ ఉన్న జనం యొక్క ఈ ధోరణి మారి వీడిని చూసి పక్కపక్క నవ్వడం, పెద్ద హీరోలాగా స్కూల్ ఫస్ట్ అన్నారు, మళ్ళీ అయితే ఈ మొత్తం ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ అవుతుందని టీచర్లు కూడా ఎక్కేసరి చెట్టు మీద ఎక్కాడు, మొలక చెట్టు ఎక్కిచ్చారు, కింద అడ్డాడు, ఆ బొటాబటి మార్కులతో పాసాడు గోపాలగాడు, వీడిని అందరూ ఎత్తేసేవాళ్ళే అని చెప్పేస్తే వీడికి తెలియలేదు. వీడికి కొంత సమయం ఇంట్లో సాయం చేయడం వల్ల, అమ్మకి సాయం చేయడం వల్ల పోయింది, బాధపడుతున్నాడు. ఆ టీచర్లో వీడికి ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఏం పర్లేదురా, ఈ ఒక్కదాంతో నీకు అయిపోయావు, నువ్వు చాలా తెలివైనవాడివి, నీకు ఏ కారణం చేత అయితే నువ్వు దృష్టి పెట్టలేకపోయావు, ఏదో అయ్యింది అంటే నువ్వు మళ్ళీ ఇంటర్ డిగ్రీ బాగా చదివి నువ్వు మంచి పేరు తెస్తావు, ఈ ఊరికి కూడా నీకు పేరు వస్తుంది, నీ మీద మాకు ఆ నమ్మకం ఉందని కొంతమంది ధైర్యం చెప్పారు. అయితే వీడి ఇంట్లోంచి బయటికి రావడానికి ముఖం చెల్లట్లేదు. ఎందుకంటే వెళుతూ ఉంటే ఊర్లో ప్రతి ఒక్కడు పని కట్టుకుని వీడిని చూసి వ్యంగ్యాస్త్రాలు, వీడి పెద్ద హీరో అనుకున్నాడు, సెంచరీ కొడతానంటే వీడు గట్టిగా 10 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు, అలాగే ఏదేదో మాటలు వాడిని గుచ్చి మాట్లాడుతుంటే వాడు చిన్నబుచ్చుకుంటుంటే వీడి ఆనందం, పైశాచిక ఆనందం. పెద్దవాళ్ళు అంతే, చిన్నవాళ్ళు అంతే. ఊర్లో స్కూల్లో చదువుకున్న విద్యార్థులను కూడా వీడిని చూసేసరికి పక్క నవ్వడం మొదలెట్టారు. అసలు వీడి ఇంట్లోంచి రావాలంటే వాడికి అప్పటికే కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. మార్క్స్ తక్కువ వచ్చేనే వాడు ఆలోచించుకుంటున్నాడు, ఎందుకు ఇలా జరిగింది, మనం సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయామా, అది ఇది అని అనుకుంటున్నాడు. ఈసారి నుంచి ఇలా జరగకూడదు, మనం ఏదో చెయ్యాలి, అమ్మకి సాయం చేసినంత మాత్రం ఈ సాకు అవుతుంది తప్పితే అది మన ఇది అవ్వదు కదా, మన ఫెయిల్యూర్ కూడా ఇది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది నా మీద పెట్టుకున్న హోప్స్ కూడా పాడు చేశాను నేను, అది ఈసారి ఇంకా అలా చేయకూడదు, ఇంకా కష్టపడాలని వాడికి ఏదో వాడు సెల్ఫ్ మోటివేట్ అవుతుంటే అలాగా బయట నుంచి మళ్ళీ కాలేజీలో అప్లై చేద్దాం, ఇంటర్మీడియట్ అని వెళదాం ఉంటే భయం, ఎక్కడో ఎవడేం కనబడతాడో, వాడు ఏమి అవాకులు చవాకులు పేలుతాడో, మనసు కష్టపెడతాడో అని చెప్పేసి ఈ గోపాల్ చాలా భయపడుతూ ఉండడం మొదలెట్టాడు. వాడు భయపడ్డ దగ్గర ఎందుకో మనుషుల్లో ఇప్పుడు కూడా చూస్తాం, అసలే వాడు బాధపడుతుంటే వాడి మీద రాళ్ళు విసరడం, ఇవన్నీ మనలో కూడా ఉంటాయి. వాడికి తక్కువ వచ్చే అలానే మనకేం పోలాయి కదా, అది ఏం చెప్పాలి మనం, వాడికి కావాల్సిన వాళ్ళ మీద వాడి శ్రేయోభిలాష అయినా వాడి స్నేహితులైనా ఏం చెప్పాలి, వాళ్ళు
ఏం పర్లేదురా, ఏదో జరిగి ఉంటుంది, పొరపాటు ఏదో జరిగి ఉంటుంది, ఈసారి బాగా చదువుతావు అని ధైర్యం చెప్పబోయి వేళాకోళం పట్టించడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఈ పెద్ద హీరో అనుకున్నాడు జీరో అయ్యాడు, ఇప్పుడు తెలిసి వచ్చింది అందరికీ అని చెప్పి ఏవేవో పిచ్చి మాటలకి ఏముంది దాన్ని మళ్ళీ దాన్ని చెప్పుకునేది ఏముంటుంది. మన అందరి అనుభవంలో కూడా వాడు గొప్పలు వాడు ప్రగల్భాలు పలుకుంటే తీరిందరా నీకని అడగచ్చు. వాడు ఎప్పుడు అలా చెప్పలే. వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ స్కూల్లో పిల్లలకి అందరికీ ఉండేది, స్కూల్లో టీచర్లకు ఉండేది, అక్కడ హెడ్ మాస్టర్ కూడా ఉండేది, ఆ ఊళ్ళో కూడా కొంతమంది పెద్దలు ఈ పిల్లడు బాగా చదువుతాడని చెప్పి బాగా అభినందించేవారు. అలానే ఒక్కసారిగా ఏముంది మరి ఎందుకు విజయం ఎందుకు రాలేదంటే మన చెప్పి బాగా ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఇప్పుడు మనం కూడా క్రికెట్లో చూస్తున్నాం, ఇవాళ ఇండియా మ్యాచ్ గెలుస్తుంటే ఆ న్యూజిలాండో పాకిస్తాన్ మీద ఓడిపోవచ్చు ఒక్కోసారి. అంత మాత్రం ప్లేయర్స్ ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు కదా, వాళ్ళే ఎన్నో విజయాలు ఇచ్చున్నారు కదా భారతదేశానికి కీర్తి. అలాగే మన జీవితంలో కూడా అతను 10th క్లాస్ దాకా ప్రతి పరీక్షలో చాలా అద్భుతమైన మార్కులతో, చాలా తెలివైన మార్కులతో అందరి చేత శభాష్ అనిపించుకుంటూ తెచ్చుకునేవాడు. ఫైనల్ పరీక్షల్లో మరి ఏదో దురదృష్టం ఏంటో తెలియదు కానీ అతను అంత 100% ఎఫర్ట్స్ పెట్టలేదు, 100% దానికి ఇవ్వలేకపోయాడు. దాంతో మామూలుగా ఆర్డినరీగా పాస్ అయ్యాడు. సరే అలా ఏడుస్తుంటే ఒకసారి ఏం చేయాలి తెలియక వీడు ఇలా ఉన్నాడు, వీడు ఎలా ఉన్నాడు అని చెప్పి క్లాస్ టీచర్ గారు ఉంటే ఆయన పిలిపించాడు. అరే ఏం చేస్తున్నారు నెక్స్ట్ అని అడిగాడు గోపాల్. లేదండి అస్సలేం పరిస్థితి బాగాలేదండి, ప్రతి ఒక్కళ్ళు నన్ను మాటలతో సూటిపోటి మాటలతో నన్ను అలా బయటికి రావాలంటే, అరే నువ్వు కనపడలేదు మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడిగారు. బయటికి రావాలని భయం వేస్తుంది, ఇల్లు దాటి రావట్లేదండి అని చెప్పారు. తీసేసి అలా ఎందుకున్నావురా పిచ్చివాళ్ళగా అలా అని చెప్పారు. సరే ఇంటర్మీడియట్ చదువుతామంటే చదువుతానండి, ఇలాగ నీ చదువు వస్తుందిరా నీకు బాగా, నువ్వు చాలా తెలివైన వాడి, కష్టపడే స్వభావం ఉన్నవాడు కాబట్టి నువ్వు ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టు. వాడెవడో అంటాడు పిచ్చివాడు, ఇవాళ ఇలా తక్కువ మార్కులు వచ్చినంత మాత్రం నీ జడ్జి చేసేలేరు నీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన వాడివి కాబట్టి నువ్వు దాన్ని పట్టించుకోకు. ఇవాళ ఈ వేళాకోళం పట్టించి వ్యంగ్యాస్త్రాలు చేసేవాళ్ళు రేపు పొద్దున నువ్వు ఏదైనా మంచి మార్క్స్తో ఏదైనా మంచి ర్యాంక్ తెచ్చుకుని ఐఐటి లాంటిది ఏదైనా సాధించావనుకో వీళ్ళే జేజేలు కొడతారు. ఇప్పుడు చీచి అనేవాళ్ళు రేపు జేజేలు కొడతారు. ఈ మనుషులు నాలుకలకి ఏముంది అని చెప్పి ఒక మాట కూడా చెప్పాడు మేడం. మన 2 కళ్ళు ఒక ఆబ్జెక్ట్ చూస్తాయి, 2 చెవులు ఒకే ఆబ్జెక్ట్ వింటాయి, కానీ ఈ నాలుక ఉంది 40 రకాలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు మంచివాడు ఉంటుంది, రేపు చెడ్డవాడు ఉంటుంది. మిగిలిన మనలో దానికి కూడా అడుగులు కూడా ఒక అడుగు వేస్తుంటే రెండో కాలు కూడా అటువైపు అడుగు వేస్తుంది. ఈ నాలుక ఒకటి ఉందే దానికి ఒక కన్సిస్టెన్సీ లేదు. నరాలేని నాలుక 40 రకాలుగా మాడదు, పట్టించుకోకు. ఇదే నువ్వు వీళ్ళందరి చేత ఇప్పుడు నీకు ఎవరైతే వేళాకోళాల పలికి వ్యంగ్యాసాలు నీ మీద గుచ్చుతున్నారో వాళ్ళందరి చేత నువ్వు జేజేలు పలికే రోజు వస్తుంది. ఎందుకు కానీ మాస్టర్ గారు మాట్లాడే వాడి బాగా ఇన్సల్ట్ అయ్యి ఉన్నాడు, దాంతో వాడికి ఇంకా రావట్లే. అయితే సరే ఒరే నాకు ఒక పని చేయాలని నువ్వు అన్నాడు. ఏంటండి అన్నాడు. నువ్వు ఇప్పుడు ఈ సాయంత్రం ఇప్పుడు మీ అమ్మగారు పాలు పెరుగు అది అమ్ముతున్నారు కదా, అమ్ముతున్నారు, నాకు సాయంత్రం ఒక చెంబు నిండా బాల్ తీసుకురావాలరా మన ఇంట్లోకి, ఒక గ్లాసు చెంబు లోటా నిండా తీసుకురా అన్నారు. అయ్యో మాస్టర్ గారు అలా అంటారని చెప్పి చెప్పండి మాస్టర్ ఏంటంటే 6 తీసుకురా. అయితే నీకు చిన్న షరత్తు ఉంది రోయ్, నాకు దీనికి ఒక పూజకి ఒక అభిషేకం చేయాలి, లీటర్ పాలు ఒక లోటాలో తెస్తే లోటాలో ఒక చుక్క కూడా నాకు కింద పడకూడదు, తేగలవా నువ్వు, నన్ను రమ్మంటావా అలా. అదే మాస్టర్ లోటా పాలు మీద మరి లోటా పాలు తెమ్మంటే నువ్వు తెచ్చేస్తావు, అటు ఇటు తొడకూడదు, నాకు ఖచ్చితంగా ఆ లోటాలో 1000 గ్రాములు అంటే 1000 గ్రాముల పాలు నాకు కావాలి. నేను 1000 మంత్రాలకే ఒక చెంచా పోస్తే నాకు 1000 రావాలి, ఒక చుక్క కూడా నాకు తక్కువ కాకూడదు. ఆ లోటా నిండా తీసుకురా, 1 లీటర్ పాలు తీసుకురా, నీకు సాయంత్రం అంటే డబ్బులు ఇస్తాను నీకు అంటే. అలా కాదు మాస్టర్ తెస్తానన్నాడు. ఒక చుక్క కూడా పడకుండా శ్రద్ధాశక్తులతో ఇది నేను పూజ కోసంగా అంటున్నాను కాబట్టి తీసుకురా అన్నారు. వీడు వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారితో లోటా పాలు కంటే తీసుకెళ్ళి మాస్టర్ గారి కంటే ఆ లోటా పాలు పెడు. ఆయన ఏం పెట్టారు కండిషను, ఒక్క చుక్క కూడా నేలపాలు కాకూడదు, నాకు 1000 నామాలు సహస్రనామాలు చదువుతూ 1000 చెంచాలు నీరు అందులో చెంచాలు స్వామివారి మీద పోసుకుంటూ అభిషేకం చేసుకుంటా అన్నాడు. ఒక్కటి పోయినా నాకు ఒక చెంచా పోయిన 999కి సరిపోతుంది పాలు, నాకు సరిపోదు, నా మనసుకు సరిపోదు అని అంత పెట్టారు కదా. వాడు అసలు ఎక్కడ అడుగులో అడుగేసుకుంటూ తొణకకుండా 6 గంటలకి పాలు వాళ్ళ అమ్మ పిసికి ఇచ్చిన ఆ లోటాలో పోసుకుని ఇలా పెట్టుకున్నాడు, చేతిలో జాగ్రత్తగా పట్టుకుని చాలా జాగ్రత్తగా అసలు ప్రపంచంతో దేనికి సంబంధం లేనట్టుగా అప్పుడు కూడా మనం చూసి నవ్వని సావని దరిద్రులు అనుకున్నాడు. మాస్టర్ గారు చెప్పిన పని నేను శ్రద్ధగా చేయాలి, ఒక చుక్క ఒలకూడదన్నదే ఆబ్జెక్ట్. అలా నడుస్తున్నాడు. ఎవరో వాగుతున్నారు, గోపాలు తింగర గోపాలు జీరో గోపాలు అంటున్నారు. వీడి మనసుకు ఎక్కించుకోవట్లేదు. వీడి దృష్టి అంతా ఈ లోట పాల మీదే ఉంది, ఒక చుక్క పోకూడదని ఆయన కండిషన్ పెట్టారు మాస్టర్ గారు. ఇంకా మాట్లాడితే ఆయనకి ఏదో సహస్రనామాలతో అర్చన చేసుకుందాం, అభిషేకం చేసుకుందాం అనుకున్నాడని చెప్పి అలా జాగ్రత్తగా 1 కిలోమీటర్ దూరం వాళ్ళ ఇంటి నుంచి మాస్టర్ గారు ఇల్లంటే జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్ళి అరే అక్కడ జాగ్రత్తగా పూజలో పెట్టాను,
ఒక చొక్కైనా ఒలికిందా అన్నారు. అస్సలు ఒలకలేదు మాస్టర్ గారు, నేను చాలా ఏకాగ్రత దృష్టి అంతా దీని మీద పెట్టి చాలా జాగ్రత్త తెచ్చాను మాస్టర్. శభాష్ అన్నారు ఆయన, శభాష్ అన్నారు. అనేసరికి థ్యాంక్స్ మాస్టర్ అన్నాడు. థ్యాంక్స్ కదరా, ఇప్పుడు చూడు నువ్వు నేను చెప్పిన వెంటనే నీ లక్ష్యం మీద దృష్టి పెట్టావు తప్పితే చుట్టుపక్కల మురికే కుక్కల మీద నువ్వు విశ్వాసం దృష్టి పెట్టలే. గుర్తుపెట్టుకున్నా, ఇది నీకోసమే చెప్పా. నా పూజకి ఏం పర్లేదు, చొక్క ఒలికితే నాకు వచ్చిన నష్టమేం లేదు. నాకు నా పరమశివుడు నన్ను ఏమండు. అక్కడ నువ్వేం చేసావు, ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఎంతోమంది మరి నీకు ప్రతిరోజులాగా అవాకులు చవాకులు పేలే వాళ్ళంతా నీకు ఇప్పుడు ఉన్నారు ఏదో వాగి ఉంటారు. మరి నువ్వు ఎందుకు దృష్టి పెట్టలే అంటే నీ లక్ష్యం వైపు నువ్వు మనసు పెట్టి ఏకాగ్రతతో దృష్టి పెట్టి తీసుకొచ్చు. అలాగే నీ లక్ష్యం ఒకటి ఉంటుంది, నీ జీవిత లక్ష్యం. ఏదో ఇప్పుడు నువ్వు ఐఐటి చదువుకుంటావా, ఐఏఎస్కి వెళ్తావా, ఏదో చేసుకుంటావు, అక్కడ కూడా ఇలాంటి దృష్టి పెట్టాలి. ఒక కెమెరా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కెమెరా ఎప్పుడైనా సరే ఒక దాని మీద ఫోకస్, ఆబ్జెక్ట్ మీద ఫోకస్ పెడితే మిగిలిన చుట్టూ అంతా బ్లర్ అవుతుంది తప్పితే మొత్తం ఏదో కింద మీద పెట్టి అదే అంటే నువ్వు ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయాలి. అలాగే నీ లైఫ్లో నీ టార్గెట్ ఏదో ఉందో దాన్ని నువ్వు ఫోకస్ చేయాలి. నీకు అనుభవపూర్వకంగా తెలుస్తుందనే పాలు తీసుకురమ్మని చెప్పాను. చుక్క కూడా వదలకుండా తెచ్చావు. ఇంతటి ఈ చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఇవి ఏది కూడా నీకు అస్సలు అంటకూడదు. నీ ఆబ్జెక్టు ఇప్పుడు తగ్గింది, కరెక్ట్ తగ్గింది, కానీ రేపని రోజు నువ్వే విజేతవు. అది గుర్తుపెట్టుకో. ఫోకస్ ఎప్పుడు నీ టార్గెట్ మీదే ఉండాలి. వీటిని పుచ్చుకుని ఈ తాటాకు చెప్పుల్లాగా ఇవన్నీ పుచ్చుకుని ఈ పిచ్చి ప్రాలాపాలకు నువ్వు చెలించిపోతే నీ లక్ష్యం పోతుంది. నీ లక్ష్యం ఎప్పుడే పోతుందో జీవితం కూడా నువ్వు అనుకున్న దారిలో వెళ్ళలేవు. కాబట్టి లక్ష్యం మీద దృష్టి పెట్టు, విజేత నువ్వే అవుతావు అని ఆ మాస్టర్ గారు చెప్పిన మాట గోపాల్కి చాలా ఎక్కింది మాట. ఈ మాస్టర్ గారి రూపంలో మనందరూ కూడా ఒక పాఠం అన్నమాట. ఇది మన లక్ష్యం వైపు పెడతాం. ఎక్కడైనా ఒక చోట కొంచెం స్లో అవ్వచ్చు, కొంచెం మనకి ఏదైనా ఇబ్బంది కలగచ్చు, చిన్న అడ్డంకి కలగచ్చు, అంత మాత్రాన మన ప్రయాణం ఎక్కలే. వీళ్ళందరి మాటలు మనకేం ఈ ముందుకు తీసుకెళ్ళవు. మన కృషి మనల్ని తీసుకెళ్తుంది. మన ఫోకస్ మన దగ్గరే ఉంటుంది. మన కళ్ళే మన ఆబ్జెక్ట్ చూడగలితే, మన మనసే మనం చెప్పగలదు. వాడు నవ్వాడను జేజి కొట్టేయడం మనకి ఏం ఉండదు. కాబట్టి నిరంతరం నీ లక్ష్యం వైపే ఫోకస్ పెట్టి, ఇందాక చెప్పే కదా, పాలు ఒక చుక్క కూడా కదలకుండా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఏకాగ్రతతో వెళ్ళావో, ఎంత దృష్టి పెట్టావో ఒక చేస్తే ఖచ్చితంగా విజయం. ఆ రకంగా మాస్టర్ గారు చెప్పిన మాటతో వాడి జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఆ గోపాలు వెంటనే వాడు అనుకున్నట్టుగా ఇంటర్మీడియట్ చేరాడు, పట్టణంలో వెళ్ళి తర్వాత ఐఐటి కోచింగ్లు తీసుకున్నాడు. ఐఐటి తీసుకుని టాపర్గా నిలిచి వాడు అద్భుతమైనటువంటి సమాజానికి ఉపయోగపడే ఒక విద్యార్థిగా తయారాడు. చాలా అద్భుతమైనటువంటి ఆ స్థితికి వెళ్ళాడు. అంతటి ఏకాగ్రత. ఆ తర్వాత అతను ఇప్పుడు కూడా పక్కవాడి ఈ పిచ్చి వ్యంగ్యాస్త్రాలు వేలాకోలాలు ఏం పట్టించుకోవడం మానేయాలి. మనల్ని ఏదైతే తగ్గిస్తోందో, మనల్ని ఏదైతే మానసికంగా కృంగదీస్తోందో దాని విషయాన్ని మనం పట్టించుకోకూడదు. స్వామి వివేకానంద కూడా చెప్తాడు, నిన్ను ఏదైతే ఇబ్బంది పెట్టే మాటో చేతో ఏదో ఒకటి ఏదైనా ఉంది, సంఘటన ఉందంటే దాన్ని విషం మనం ఎలా పక్కన పెడతాం, విషం తీసుకోం కదా, ఎంత కావాల్సిన అలాంటి విషంలో నువ్వు పక్కన పెట్టంటాడు. ఎవరైనా సరే, వాడు ఎంత అనేవాడు ఎవడైనా సరే, నిన్ను ఏదైనా ఒక మాట ఇబ్బంది పెడుతోంది, లేదా ఒకడొక చేత నిన్ను ఇబ్బంది పెడుతోంది, నిన్ను అవమానపరుస్తోంది, ఇలాంటి విషయాలని ఒక సంఘటన ఏదో బాగా ట్రిగ్గర్ అవుతుంది అంటే విషయాన్ని పక్కన పెట్టాలి. మన లక్ష్యం మనది, మన విజయం మనకుంది, మన దాని వైపే నడుద్దాం, దాని వైపు వెళ్దాం. ఈ పక్కన ఉన్నటువంటి ఏదో మొరుగుతూ ఉంటారు కాలక్షేపం లేని వాళ్ళకి ఏదో ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ విజేతలు కాలేరు. ఒక విజేతను అడ్డుకోవడానికి చాలా పరిస్థితులు అతనికి పరీక్షలు పెడతాయి. ఆ పరీక్షలు నిలవాలంటే మనం ఏకాగ్రతగా లక్ష్యం వైపు దూసుకెళ్ళాలి. వెళితే మనమే విజేత. అలా మీరందరూ కూడా విజేతలు కావాలని కోరుకున్నాను. ఎప్పటిలాగే అందరికీ చేరాలి నేను చెప్పే మాట. అలాగే మీరు అందరికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, 10 మందికి పంచండి. ఇందులో వ్యాపారమే లేదు. ఒక మంచి మాట చెప్పాలని నా తాపత్రయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. నాకేదో వస్తే కోట్లు వచ్చేసి ఇలాంటి భావనలు వద్దు. మనం వెళ్ళేదే పర్సనాలిటీ డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నాం. ఇంకా దాంతో మీరందరూ ఎదగడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తీసుకోండి దయచేసి. కాబట్టి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే ఫీడ్బ్యాక్ చెప్పండి. అలాగే మీకు ఏదైనా పాయింట్ కావాలన్నా దానికి సంబంధించిన మోటివేషనల్ కథ రూపంలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి ఆ పాయింట్స్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా మీకు నాకు తెలిసినంతవరకు చెప్తానని తెలియజేస్తున్నాను. అందరికీ ఆదరిస్తున్న అందరికీ శతకోటి ధన్యవాదాలు. మళ్ళీ కలుస్తాను. మీ పరమహంస. థ్యాంక్ యూ.